అమావాస్య అర్ధరాత్రి ఒక దొంగల ముఠా వెళుతుందండి. వెళుతుంటే ఆ దొంగల ముఠాలో ఒక అతను ఒక అమ్మాయి బావిలో పట్టడం, బావి ఎక్కింది, దూకటానికి రెడీగా ఉంటుంది. రే పట్టుకుంటారా, గబాబా పట్టుకోండి అని అంటాడు నాయకుడు. వెళ్ళి పట్టుకుంటారు. ఏంటమ్మా అంటే అప్పుడు నాయకుడు వస్తాడు. నాయకుడు వచ్చి, అతను నాయకుడు చాలా మంచివాడండి, వ్యక్తి మంచివాడు. దొంగతనం చేసినా అతను పేదలకు పంచుతాడు. ఏది అందరి దగ్గర దొంగతనం చేయడండి. బాగున్న వాళ్ళు అన్యాయంగా సంపాదిస్తారు చూడండి, మూటలు మూటలు, కోట్లు కోట్లు, వాళ్ళ దగ్గర కొట్టేసి పేదవాళ్ళకి పంచే రకం. అప్పుడు ఏంటమ్మా ఏంటి అని అంటాడు. ఏమి లేదు, నా పెళ్ళి ఆగిపోయింది ఆ కట్నం లేక, అందుకని వాళ్ళకి ఎందుకు బాధ, మా తల్లిదండ్రులు అప్పుడు ఉన్న వాళ్ళే పేదవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఎందుకు బాధ, చచ్చిపోతే పీడ వదులుద్ది, వాళ్ళు కట్నం కోసం ఇబ్బంది పెడుతున్నారు అని అంటది. సరే పద అమ్మ అని ఇతను నాయకుడేలేండి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి, ఎక్కడమ్మా మీ ఇల్లు అంటే అక్కడ దగ్గరలో చూపిస్తుంది. తీసుకెళ్ళి చూపిస్తుంది. మీరు చక్కగా పెళ్లి చేసుకోండి, మీకు డబ్బు ఆ ముహూర్తానికి అందుద్ది, నేను ఇస్తాను అని. ఇప్పుడు ఆ దొంగతనం చేసిన సొమ్ములన్నీ ఇస్తాడండి. ఆ దొంగతనం చేసిన సొమ్ములన్నీ ఇస్తాడు. అయ్యా నువ్వు మాకు దేవుళ్ళలాగా ప్రత్యక్షం అయ్యావు అంటే పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను, నేను దీవించి వెళ్తాను అంటాడు. నిజంగా ఆ రోజు పెళ్లి జరుగుద్దండి. తన కోసం ఎదురెదురు చూస్తుంటారు. అప్పుడు మొత్తానికి వస్తాడు. ఆ పెళ్ళికి మారు వేషం వేసుకొని, ఎట్లా పెద్ద వర్తకుడిలాగా వేషం వేసుకొని వస్తాడు. వచ్చి ఆ అమ్మాయిని దీవించి, అంటే వాళ్ళ వరకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. మామూలుగా భోజనం చేయడు, గుట్టుగా దీవిస్తాడు, వెళ్ళిపోతాడు. అతను పేరుకు దొంగ, కానీ దొంగలకే దొంగ. ఇప్పుడు జనాల దగ్గర దోచుకొని తింటారు చూడండి, కోట్లు కోట్లు, వాళ్ళ దగ్గరే దొంగతనం చేస్తాడు. మామూలు పేదవాళ్ళ దగ్గర దొంగతనం, వాళ్ళ దగ్గర చేసి లేని వాళ్ళకి సహాయం చేస్తుంటారు. చదువుకోవడానికి డబ్బులు లేవనుకో వాళ్ళకి ఇస్తాడు. ఇట్లాగా పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడితే వాళ్ళకి ఇవ్వటం, చదివించటం, ఇట్లాగా ఎంతో గొప్పగా చేసిన వ్యక్తి. పేరుకేమో దొంగ, కానీ దానకరుణుడు అనండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ తనకు మాత్రం అన్ని కోట్లు సంపాదించింది, తన కుటుంబానికి తనకు ఒక పైసా కూడా లేదు. అంటే ఎవరిని దోచుకున్నాడు? ప్రజల్ని దోచుకున్న వాళ్ళని ఇతను దోచుకున్నాడు, మళ్ళీ ప్రజలకి చేర్చాడు. కానీ అది కూడా తప్పే, అది తప్పు అంటారు. దోచుకోవడం మాత్రం తప్పు కాదు. ఏది కోట్లు కోట్లు, ఏది దొంగ వేషాలు వేసి దోచుకోవటం, అది మాత్రం తప్పు కాదు. ఇట్లాగా వాళ్ళ దగ్గర దోచి నలుగురు పంచడం మాత్రం చాలా తప్పు, అది తప్పే. కానీ అందుకే తనకు అదే తెలిసింది, అదే చేశాడు. తను మాత్రం ఒక పైసా ఉంచుకోవాలి. మరి మంచి దొంగ అంతే కదండి. మంచి దొంగ అంటే ప్రజలకు మేలు చేసే మంచి దొంగ. మరి ఉన్న వాళ్ళకి, పెత్తందారులకి గడగడలాడించే దొంగ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.